మిత్రులందరికీ నమస్కారం. నేను మీ ప్రియా చౌదరి. మై డియర్ ఫ్రెండ్స్, ఆడపిల్లకి స్వేచ్ఛ హద్దులు మీరుతోందా? అలాగే హద్దులు మీరటమే కాక హద్దులు దాటి దేశ సరిహద్దుల్ని అమ్మేస్తోందా అనేటటువంటి భయం ఈరోజు ప్రతి ఒక్కళ్ళల్లోనూ చోటు చేసుకుంది. అందుకు కారణం మనం చూస్తున్నాం, స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఒక ఆడపిల్ల. ఈమెను ఆడపిల్ల అందామా, అణుబాంబు అందామా, ఏమన్నా సరే, కానీ ఒక ప్రమాదకరమైనటువంటి ఘంటికలు మన దేశంలో ఉన్నటువంటి ఆడపిల్లలకి మోగాయి అని చెప్పడంలో సందేహం ఏమైనా ఉందా? ఈ జ్యోతి మల్హోత్రా అనేటటువంటి ఈ యూట్యూబ్ బ్లాగర్ అండ్ ట్రావెలర్ చక్కగా ఎంత అందమైనటువంటి ఆడపిల్ల, చక్కగా వ్లాగ్స్ చేసుకుంటూ మంచి యూట్యూబ్ డెవలప్ చేసుకుంటూ హర్యానా, పంజాబ్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ప్రాంతాలని చక్కగా అక్కడ ఉన్నటువంటి ఆ నేటివిటీకి సంబంధించినటువంటివన్నీ వీడియోస్ చేస్తూ 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 ఆ పక్కనే ఉన్నటువంటి పాకిస్తాన్లోకి అడుగు పెట్టి పొరపాటున పెట్టిందా లేదా అలా పొరపాటుగా పెట్టినటువంటి ఆ అడుగు అలవాటుగా మారి అలవోకగా దేశాన్ని అమ్మే స్థితికి చేరిపోయిందా అనేటటువంటి విషయాలు ఈరోజు మనం మాట్లాడుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనము చాలా 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 ఎదిగాం. ఆడపిల్లకి కూడా ఒక స్వేచ్ఛ కావాలని ఎంతో ప్రయత్నించి ఎన్నో పోరాటాలు చేసి ఈరోజు ఆడపిల్లకి చదువుకోవడానికి విద్యావంతురాలుగా ఎదిగి ఆర్థికంగా తన కాళ్ళ మీద తను నిలబడి స్వతంత్రురాలుగా ఉండి ఇంటి బాధ్యతనే కాదు, తనకి ఏ నిమిషానైనా కుటుంబము తనకు సపోర్ట్ ఇవ్వలేని పక్షంలో తనకి తానుగా బ్రతికేటటువంటి ఒక ఆర్థికపరమైనటువంటి బలాన్ని ఇవ్వడానికి ఈరోజు దేశం కానివ్వండి, కుటుంబం కానివ్వండి, అలాగే వ్యవస్థలు కానివ్వండి ఎన్నో అవకాశాలని ఇచ్చి ప్రోత్సహిస్తుంటే, నిజం చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్, 100లో 80% మంది ఆడపిల్లలు ఆ యొక్క స్వేచ్ఛని మాత్రము దుర్వినియోగం చేసుకుంటున్నారు అనడంలో ఎలాంటి సందేహము లేదు. అతి భయంకరమైనటువంటి వ్యాధి ఒకటి ఉన్నది, అదే యూట్యూబ్ వ్లాగర్. ఈ వ్లాగ్స్ వచ్చిన దగ్గర నుంచి ఏమైపోతున్నాయి అంటే, అది ఒక విధంగా ఒకప్పుడు ఎడ్యుకేషన్ ఇచ్చేటటువంటి వీడియోస్ వస్తాయి అని చెప్పేసి అని ఆశించినటువంటి ప్లేస్లో ఈరోజు ఈ యూట్యూబ్ పేరు మీద ఈ యూట్యూబర్స్ ఏం చేస్తున్నారు, అసలు ఏం చేస్తున్నారు అనేటటువంటిది వాళ్ళకే తెలియనటువంటి అగమ్య గోచరంలో అనే కంటే కూడా ఇక్కడ ఏం మాట్లాడాల్సి వస్తుంది, ఇక్కడ నేను అన్ఎడ్యుకేటెడ్ అని మాట్లాడితే బాగుంటుందేమో. ఈరోజు ఈజీగా మనీ వచ్చేస్తుంది, వీడియోస్ చేస్తే వీడియోస్ ద్వారా డబ్బులు వచ్చేస్తాయి అని, అసలు అది ఏది చూపించాలో ఏది చూపించకూడదో, ఏది ప్రజలకి ఇవ్వవలసినటువంటి వార్తను ఏది ఇవ్వకూడదో అనేటటువంటిది పక్కన పెడితే ఈ యూట్యూబ్ ముసుగులోనే దేశానికి దిశ నిర్దేశం చేస్తున్నాము, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము అనేటటువంటి ఆ యొక్క వ్లాగ్స్ కింద శత్రు దేశాలకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటటువంటి ఇన్ఫార్మర్స్గా మన దేశపు భారతదేశపు ఆడపిల్లలు మార్చబడుతున్నారు అని చెప్పక తప్పదు. ఎందుకు అనంటే, ఇక్కడ చాలామంది 2 days నుంచి నేను చూస్తున్నాను యూట్యూబ్లో ఈ జ్యోతి మల్హోత్రా అనేటటువంటి వీడియో వ్లాగర్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి విపరీతమైనటువంటి ట్రోల్స్కి గురవుతుంది. అలాగే ప్రతి ఒక్కళ్ళు ఆమెని మాట్లాడుతున్నారు, షీజ్ గదార్ అంటే దేశద్రోహి అనేటటువంటి మాటను వేస్తున్నారు. ఇక్కడ మనం ఒక ప్రశ్న వేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ దేశద్రోహుల్ని తయారు చేస్తున్నది ఎవరు తయారు చేస్తున్నారు? అంతటి స్వేచ్ఛని ఒక ఆడపిల్లకి ఇస్తున్నది ఎవరు? ఇక్కడ మీరు చాలామంది మాట్లాడచ్చు, ప్రియా చౌదరి ఆడపిల్లకి స్వేచ్ఛ అవసరం లేదా అని. నేను స్వతంత్రతతో కూడినటువంటి స్వేచ్ఛ కావాలి. ఏది స్వతంత్రము అంటే, నీ నిర్ణయాలను నీకు సెక్యూరిటీ అంటే నువ్వు తీసుకునేటటువంటి నిర్ణయము నీకు రక్షణ ఇవ్వాలే తప్ప దేశ రక్షణకి సంబంధించినటువంటి వాటిల్ని పరాయి దేశానికి అమ్ముకోవడానికి
నీకు ఇక్కడ స్వేచ్ఛ లేదు. అలాంటి స్వేచ్ఛని ఈరోజు మనం ఆడపిల్లలకి ఇస్తున్నాం. ఏది పడితే అది ప్రోత్సహిస్తున్నాం, ఎటు పోతే అటు పోతున్నాం. ఇవాళ రేపు నేను చాలామంది, నేను బయటే కాదు, నేను ఇంట్లో కూడా నేను ఫేస్ చేస్తున్నాను. కాబట్టి ఒక తల్లిగా కూడా, అలాగే ఒక ఇంకా ఏం మాట్లాడాలి, ఇంకా నేను ఒక ఆంటీగా, ఒక అత్తగా, ఒక అక్కగా కూడా ఇవన్నీ ఫేస్ చేస్తున్నాను. కాబట్టి నేను చెప్తున్నాను ఏంటి అంటే, పిల్లల చేతికి మనం అది అవసరమో లేదో అనుకోకుండా ఖరీదైనటువంటి ఫోన్లు వాళ్ళకి ఇచ్చేసాం. అలాగే ఖరీదైనటువంటి ఫోన్లు మనం కూడా కొనుక్కొని 24 గంటలు మనకి తెలియనటువంటి ప్రపంచం ఏదో దరిద్రాలన్నీ దాంట్లో ఉన్నాయని యూట్యూబ్లోకి వెళ్ళిపోయి ఆ యూట్యూబ్ని అది ఉపయోగపడుతుందా లేదు, ఉపయోగపడదా లేదు అంటే, నాకు తెలియని విషయం ఏదన్నా ఉంటే నేను కూడా దాంట్లో వేలు పెడదామా, కాళ్ళు పెడదామా, లేకపోతే పరుపే వేసి పడుకుందామా అనేటటువంటి విషయాల్లోకి, దరిద్రమైనటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోతూ ఈరోజు ఒక్కొక్కరికి నేను చెప్తున్నాను కదా, మేధావులు ఎవరైనా సరే ఒక చక్కటి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి యూట్యూబ్ ఛానల్స్ కొన్ని ఉంటే, నిజం చెప్తున్నానండి, వాటికి వ్యూవర్షిప్ దేశం గురించి చెప్తేనో, లేకపోతే మనిషి ఎలా బ్రతకాలని చెప్తేనో, ఆరోగ్యం గురించి చెప్తేనో 100ల్లో ఉంటాయి వ్యూస్. అదే కనుక చక్కగా నగలు తర్వాత పట్టు చీరలు కట్టుకుని నీట్గా మేకప్ అయిపోయి, నా పట్టు చీర చూడండి, నా నగ చూడండి, నేను ఎక్కడ కొన్నానో చూడండి, నా ఇల్లు చూడండి, నా పాకీ దొడ్డి చూడండి, అలాగే పాకీ దొడ్లో ఉన్న మరకలు చూడండి, మరకలు లేకుండా దేంతో కడుక్కోవాలో చూడండి అన్న దిక్కుమాలిన బాలీవుడ్ హీరోలు కూడా ఆ బాత్రూములు కడుక్కునే వాటిని చూపిస్తుంటే మనం చూసేస్తున్నాం. చూసారా? ఆ చెత్తే ఈరోజు మన దేశాన్ని ప్రమాదంలోకి పడేసింది. మై డియర్ ఫ్రెండ్స్, ఆ అమ్మాయి ఒక్కటే చేయలేదండి. ఆ అమ్మాయి ఈరోజు ఏదో దేశద్రోహం చేసేసిందని మనం గొంతులు చించుకుంటున్నామే, ఆ అమ్మాయి అంత సిగ్గుగా, నిర్లజ్జగా ఆ పని చేయడానికి వెళ్ళింది అనంటే, ఇక్కడ దేశంలో ఉన్న మనం కారణం కాదా? ఎవడైనా దేశం యొక్క గొప్పతనం గురించి మాట్లాడుకోవడానికి ప్రయత్నిస్తున్నామా? మన దేశ చరిత్రకి సంబంధించినటువంటి వీడియోలు ఎవరైనా చేసి పెడితే ఎన్ని వ్యూస్ ఉంటున్నాయో చెప్పండి. అలాగే మనం ఎలాంటి వ్యక్తిత్వంలో ఉండాలి అని ఒక వీడియో చేసి పెడితే శుద్ధుల ఆపులే అని కింద ఎలాంటి మెసేజ్లు వస్తున్నాయో చూడండి. అరే, నువ్వు ఒక వ్యక్తిత్వాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి, వ్యక్తిత్వాన్ని ఎలా ఏర్పరచుకొని దాని ద్వారా ఎలా ఎదగాలి అని ఎవరైనా చెబితే ఎంతమంది చూస్తున్నారు? చెత్తనంతా పోగేసి ఎవడు ఏం చేస్తున్నాడో పట్టకుండా, ఏది చేసినా లైకులు కొట్టేసి, ఏది చేసినా వ్యూవర్షిప్ ఇచ్చేసి, ఏది చేసినా ప్రోత్సహించుకుంటూ వెళ్ళడం వల్లే ఆ పిల్ల హర్యానా దాటి పాకిస్తాన్ వరకు వెళ్ళిపోయింది. దీనంతటికీ కారణం ఏంటి? నిజంగా ఇక్కడ మెచ్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆ అమ్మాయి హర్యానా దాటి ఎప్పుడైతే ఆ వ్లాగ్స్ చేసుకుంటూ పాకిస్తాన్ వెళ్ళిపోయిందో, ఆ పాకిస్తాన్ వెళ్ళిన తర్వాత పహల్గామ్లో ఎక్కడ ఉన్నదో, ఈమె ఏం చేస్తుంది అనేది గత సంవత్సరంలోనే సెప్టెంబర్లోనే ఒక వ్యక్తి పోస్ట్ పెట్టాడు, ఈ అమ్మాయిని ట్యాగ్ చేస్తూ, ఒక యూట్యూబర్ ఆర్ ఇన్స్టాలోనో. అంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, అంటే వాళ్ళని గమనించేటటువంటి కళ్ళు కూడా ఉన్నాయి. ఆ పోస్ట్ పెట్టిన రోజున ఆ పోస్టును ఎవరూ చూడలే. ఆ అమ్మాయి పాకిస్తాన్లో చేసిన వీడియోలు చూసేశారు. పాకిస్తాన్ పళ్ళెల్లో పెట్టి ఆ ఇచ్చిన ఇఫ్తార్ విందు ఉంది చూసారా, ఆ ఇఫ్తార్ విందుని నాక్కుంటూ తినేదంతా చూశారు. అవన్నీ ఆవిడ చేస్తున్నవన్నీ చూసి చొంగలు కార్చుకుంటూ లైకులు కొట్టినాం తప్ప, కానీ ఆ అమ్మాయి ఏం చేస్తుందో అని గమనించినటువంటి ఒక వ్యక్తిని మాత్రం ఇక్కడ మనం మెచ్చుకోవాలి. ఆయన ట్యాగ్ చేసి మరీ చెప్పాడు, ఈమె ఈ సందర్భాల్లో పాకిస్తాన్లో ఉంది, పాకిస్తాన్ నుంచి పహల్గామ్ వచ్చింది, పహల్గామ్ తర్వాత ఇక్కడిక్కడ పలానా చోట్ల కనిపిస్తుంది, ఈ అమ్మాయి మీద ఒక కన్నేసి పెట్టండి అని చెప్పి ఎన్ఐఏని ట్యాగ్ చేసి మరీ పెట్టాడు ఆ వ్యక్తి. అలాంటి బాధ్యత మనలో ఎంతమందికి ఉంది? దిక్కుమాలనే యూట్యూబులు చూసుకుంటూ, లైకులు కొట్టుకుంటూ, ఆహా ఓహో అనుకుంటూ ఎంత దరిద్రమైన వీడియోలకైనా సరే చేస్తున్నాం తప్ప, అటు వెనక ఏముందో అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్, దేశానికి అది ఎంతవరకు మేలు చేస్తుంది ఆ వీడియో, సమాజానికి ఏం సందేశం ఇస్తుంది, అలాగే ఆ వీడియోలు చూడడం వల్ల మన పిల్లలు ఏమి నేర్చుకుంటున్నారు, దాంట్లో ఏ నాలెడ్జ్ ఉన్నది అని మర్చిపోయి మనం ప్రతి ఒక్కదాన్ని కూడా ఆదరించుకుంటూ పోతే, ఈరోజు మై డియర్ ఫ్రెండ్స్, ఆ అమ్మాయితో పాటు ఆ అమ్మాయిని ఎంకరేజ్ చేసినటువంటి ప్రతి ఒక్కడు, లైక్ కొట్టిన ప్రతి ఒక్కడు, ఆ అమ్మాయిని పొగుడుతూ కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కడు, ఆ అమ్మాయి ఆ యొక్క యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కడు కూడా ఈరోజు దేశద్రోహే. ఇలాంటి వెధవలు ఇంకా చాలామంది ఉన్నారు ఇక్కడ. ఎవడు చెప్పిన, ఎవరిని చూపించాలో, ఏ వార్త దొరకకపోతే వాడే వార్త క్రియేట్ చేసుకుని వేసి
దరిద్రమైనటువంటి స్థితిలోకి ఈరోజు జనాల్ని తోసేస్తున్నారు. ఇలాంటి యూట్యూబర్ని ఏ చెప్పులతో కొట్టాలి, ఎన్ని చెప్పుల దండలేసి ఊరేగించాలి నాకు అర్థం కాక అడుగుతున్నాను. జర్నలిజం తెలియదు, అసలు ఏ పదాలు వాడాలో తెలియదు, ఏ సంఘటనలు చూపించాలో తెలియదు, ఏ వీడియో పెట్టాలో తెలియదు. అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్, చదువు రాని మూర్ఖులు కొంతమంది ఉంటే, చదువు కేవలం పుస్తకాల్లో అక్షరాలు చదివి పాస్ మార్కులతో పాస్ అయ్యి వచ్చిన వెధవలు ఆడపిల్లల్ని ఇంకేమనాలంటే అది వేసుకుంటే ఇక్కడ ఈ దరిద్రం అంతా తగలంటారు. మై డియర్ ఫ్రెండ్స్, మీకు తెలిసి ఆడపిల్లలకి నేను చెప్తున్నాను, ఆ అమ్మాయి అంత ఈజీగా ఎలా వెళ్ళింది, అంత ఈజీగా ఏం చేస్తుంది? బిహైండ్ ద స్క్రీన్ ఒక విషయం చెప్పమంటారా? ఇలా యాక్టివ్గా ఉన్నటువంటి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నటువంటి ఆడపిల్లలు, అలాగే మన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో, అలాగే మనం పనిచేసేటటువంటి వ్యవస్థల్లో యాక్టివ్గా ఉన్నటువంటి ఆడపిల్లలు, అలాగే ఉన్నతమైనటువంటి వర్గాలకు సంబంధించినటువంటి ఆడపిల్లలు వీళ్ళకి టార్గెట్ అవుతున్నారన్న సత్యం ఎంతమందికి తెలుసు? తల్లుల్లారా, తండ్రుల్లారా, మీరు తెలుసుకోండి. మీ ఆడపిల్లలకి స్వేచ్ఛనిచ్చేటప్పుడు ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్లోకి వస్తే ఈరోజు విపరీతమైనటువంటి స్వేచ్ఛని ఇచ్చేస్తున్నాం, ఇవ్వాల్సి వస్తుంది అని ఫీల్ అవుతున్నాం తప్ప ఎలా కట్టడి చేయాలా అనేటటువంటి వీడియోలు ఎవరికి రావడం లేదు, ఎవరు చెయ్యడం లేదు. ఇంకొకటి విషయం, ఈ ఆడపిల్లలు ఎలా టార్గెట్ అవుతున్నారో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళతో పరిచయాలు, ఈ అమ్మాయితో పాటు ఇదే హర్యానాలో ఇంకా 5గురిని అరెస్ట్ చేశారు. అందులో అక్కడ మన హిందూ మహిళని ఒక ముస్లిం అతను పెళ్లి చేసుకున్నాడు. ఆ భార్యాభర్తలిద్దరినీ కూడా అరెస్ట్ చేశారు. హర్యానా నుంచే 5గురిని అరెస్ట్ చేశారు. ఆ లింక్ ఈ అమ్మాయికి కూడా ఉన్నాయి. అంటే ఎవరు ఎవరిని ఎలా ఏ విధంగా ప్రొవకేట్ చేస్తున్నారు అనడానికి మీ ఇంట్లోకి నా ఇంట్లోకి ఎంతో దూరం లేదు టార్గెట్ అవ్వడానికి. ఈరోజు శత్రుదేశం వచ్చి మన దేశం మీద బాంబే అక్కర్లేదు మనం చచ్చిపోవడానికి. అలాగే వాడొచ్చి మనల్ని డిషుమ్ అని బుల్లెట్లు పేల్చాల్సిన అవసరం లేదు. మనం అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి మన పిల్లల్ని టార్గెట్ చేస్తే చాలు, వాడే మిస్సైల్ మన గుండెల్లో నుంచి మన ఇళ్లల్లోకి తీసుకొచ్చి మనల్ని, మన బతుకుల్ని బూడిద చేస్తున్నాయి. ముఖ్యంగా మగపిల్లలు, ఆడపిల్లలు. ఈ మధ్య కాలంలో నాకు కొన్ని ఫోన్స్ కూడా వచ్చినాయి. కొంతమంది తల్లులు ఫోన్ చేసి చెప్తున్నారు, అమ్మా మేము హిందువులం, మా అబ్బాయి సడన్గా ఉద్యోగానికి వెళ్ళాడు, వెళ్ళిన తర్వాత వాడు 3 పూట్ల నమాజ్ చేసేస్తున్నాడు, ఏమన్నా మాట్లాడితే అల్లా తప్పితే ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఎవరు దేవుడు లేడు అంటున్నాడు. అమ్మ అలా అన్నా పర్వాలేదు, మమ్మల్ని కూడా మతం మార్చుకోమని చెప్పేసి అని నానా యాగి చేసేస్తున్నాడు. ఇంకా చెప్పాలి అని అంటే నన్ను అదేంటి హిజాబ్ వేసుకోమని అంటున్నాడు, అలాగే బొట్టు పెట్టుకోవద్దు అంటున్నాడు, ఇంట్లో పూజలు చేయొద్దు అంటున్నాడు. అసలు అవి చేస్తే ఎంత భయంకరంగా బిహేవ్ చేస్తున్నాడు, ఒక ఉన్మాదిలాగా బిహేవ్ చేస్తున్నాడు అనేటటువంటి ఫోన్లు కనీసం నాకు ఈ మధ్యకాలంలో 5-6 ఫోన్లు వచ్చినాయి. అమ్మ కౌన్సిలింగ్ ఇవ్వండి అని. వీళ్ళందరూ ఎలా మారపడుతున్నారో తెలుసా? ఎక్కడ టార్గెట్ చేయబడుతున్నారో తెలుసా? మన పిల్లలు మనలాగానే ఉంటూ కూడా మన చేతుల్లో లేకుండా ఎలా అయిపోతున్నారో మీకు తెలుసా? వీళ్ళకి ఎంత బ్రెయిన్ వాష్ జరుగుతుందో తెలుసా? మన దేవుళ్ళ పట్ల వ్యతిరేకత చెప్పడము, అసలు మన దేవుళ్ళ గురించి మనం ఎప్పుడు చెప్పామండి మన పిల్లలకి ఏం చెబుతున్నాం? వచ్చి దండం పెట్టుకో, పూజ చేయి, తర్వాత అర్చన చేయి, నేను ఇవాళ నీ కోసం మొక్కుకున్నా, నువ్వు గుడికి రా అని చెబుతున్నాము తప్ప అసలు దేవుడు ఎవరు? ఆ దేవుడికి దండం పెట్టడం వల్ల తనకి వచ్చేటటువంటి ఆ ప్రతిఫలం ఏంటి? దేవుడికి పూజ చేయడం వల్ల వచ్చేటటువంటి ప్రతిఫలం ఏంటి? ఆ ఎనర్జీస్ మన చుట్టూ ఉండడం వల్ల మన బిడ్డలకి కలిగేదేమిటి? మన ఆచారాలు ఎందుకున్నాయి? మన తరతరాల నుంచి ఆచారాన్ని ఎందుకు మోసుకొస్తున్నారు? ఆ ఆచారం మన కుటుంబాన్ని ఎలా కాపాడుతుంది? భగవంతుడు అనేటటువంటి వాడు మనల్ని ఎలా కాపాడుతాడు? ఈ పూజలు అనేవి మనం ఎందుకు చేస్తున్నాం? పూజల వెనక ఉన్నటువంటి మహత్తు ఏంటి? అవి చేయడం వల్ల మనకు వచ్చేటటువంటి ఆ యొక్క ప్రతిఫలం ఏంటి అనేది ఎంతమందివి చెప్తున్నాము. అలాగే అక్కడి నుంచి ఎడ్యుకేషన్ సిస్టమ్కి వద్దాం. ఇవాళ మనం చిన్నప్పుడు వెళ్ళినప్పుడు గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువుకి చెప్పాం, గురుదేవో మహేశ్వర. అలాగే తల్లిదండ్రుల్ని పూజించమని, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మై డియర్ ఫ్రెండ్స్, మొన్న ఈ మధ్య కాలంలోనే కొన్ని గొంతుకలను చూశాను, అవి మళ్ళీ కనపడితే పీక పిసికేస్తాను నేను.
నిజం చెప్తున్నా, తెలుగు భాష వద్దంట, హిందీ వద్దంట, ఈ అక్కాయిలందరినీ తీసుకొని వెళ్ళి ఆ పాకిస్తాన్లో వేసేసి వస్తే సగం దరిద్రం పోద్ది. ఆ బార్డర్లో నిలబెట్టేస్తే వరసనే దేశాన్ని తిట్టేవాడు, దేశంలో భాష, నీ మాతృభాష వద్దు, నీ జాతీయ భాషే వద్దు, నీ మాతృభూమే వద్దు అంటే ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఇల్లు కట్టుకోవాలి, ఇక్కడ ఉద్యోగాలు చేయాలి, ఆ డబ్బులతో మీ పిల్లల్ని చదివించేసి విదేశాలకు పంపించేసి ఈ ఈ యొక్క దేశాన్ని తిట్టేసుకుంటూ, ఈ భాషను తిట్టుకుంటూ, ఈ భూమిని తిట్టుకుంటూ వాడికి స్వేచ్ఛ కావాలా? నీకు ఏ స్వేచ్ఛ కావాలమ్మా? ఇప్పుడు పో పాకిస్తాన్, పో ఇప్పుడు పో, ఏ దేశానికి పోతావు పో. ఈ రోజు నువ్వు ఇంత సురక్షితంగా ఉన్నావు అని అంటే నీ దేశం నిన్ను కాపాడితే ఈ దేశం మీద ఉమ్మేసే వీళ్ళందరినీ కూడా, నిజం చెప్తున్నాను కదా, ఇలాంటి జాతులు కొన్ని తయారైనాయి. ఇలాంటి జాతులు తయారయ్యి ఇవి నూరిపోస్తున్నారు తప్ప దేశం మీద ప్రేమ లేదు, దేశం అంటే ఏంటో తెలియదు. అరే మీ మీద మీకే ప్రేమ లేదు, ఇంకా దేవుడి గురించి ఏం చెప్తారు? అరే స్కూల్లో ఇప్పుడు నేను మాట్లాడుతున్నమాట, మాతృదేవో భవ పితృదేవో భవ. అరే తల్లికి నమస్కారం చేయండి, తండ్రికి నమస్కారం చేయండి. ఎంతమంది పిల్లలకి తల్లిదండ్రులు ఎక్కడికైనా తమ పిల్ల బయటికి వెళితే తల్లికి తండ్రికి చెప్పి కాలు మొక్కి వెళ్ళాలి అనే సంప్రదాయాన్ని మనం ఎవరం ఎంతవరకు చెప్పామండి? దానివల్ల వచ్చేటటువంటి ఆ ప్రతిఫలం ఏంటో మన పిల్లలకి ఎవరమైనా మనం చెప్పామండి? లేదు. ఎందుకంటే మనం చదువుకుని ఏడిస్తేనే కదా. మనం చదువుకున్నది ఏంటో చెప్పమంటావా? పుస్తకాల్లో అక్షరాలు. ఆ అక్షరాలు ఎందుకోసమో తెలుసా? పాస్ మార్కుల కోసం. ఆ పాస్ మార్కులు ఎందుకో తెలుసా? మనం ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించుకోవడం కోసం. కేవలం పైసల కోసం చదువుకునే మీరు ఈరోజు ఈ దేశానికి అక్కర్లేదమ్మా. పోండి ఏ పాకిస్తానో, ఆ తర్వాత కొత్తగా వచ్చాడు కదా తుర్కీయే అంటే టర్కీ, ఆ టర్కీకి పోండి, మూటలు మూటలు కట్టుకుని వెళ్ళిపోండి. మరంట అసలు నాకు అర్థం కాక అడుగుతాను మీకు, మాతృభాష వద్దు, మాతృదేశం వద్దు, మీ పిల్లకాయలందరినీ విదేశాలకు పంపించేయాలి, ఇక్కడ ఉద్యోగాలు అయ్యి అని మాట్లాడితే చెప్పుచ్చు కొడతాను కాదు కొడతారు. ఎందుకనంటే మీరెలా బ్రతికారు, మేమెలా బ్రతుకుతున్నాం, మిగిలిన వాళ్ళందరూ ఎలా బ్రతుకుతున్నారు. డాలర్లు కావాలి మీకు. ఇవాళ డాలర్ల నుంచి కూడా వెనక్కి పంపిస్తున్నారు కదా, వెనక్కి వస్తున్నారు కదా. రెండు విధాలు, ఉద్యోగాలు చెయ్యలేక, ఉద్యోగాలు లేక, అక్కడ సంస్కృతికి గజ గజ వణికిపోయి పిల్లల భవిష్యత్తుల్ని ఇలా గుప్పెళ్లలో పట్టుకొని తిరిగి దేశానికి వస్తున్నారు. మేరా భారత్ మహాన్. ఇక్కడ ఉన్న సంస్కృతి, ఇక్కడ ఉన్న సాంప్రదాయం, ఇక్కడ ఉన్నటువంటి సంరక్షణ ఏ దేశంలో ఏ ఆడపిల్లకి లేదు. అంత గొప్ప దేశంలో పుట్టి భాషొద్దు, దేశమొద్దు, దేశాన్ని తిట్టిపోస్తాం, వాడికి హక్కులు కావాలట. ప్రపంచంలో ఏం నేర్చుకునే హక్కైనా ఉందంట. మరి నీకు ప్రపంచంలో ఎక్కడికి పోయే హక్కైనా ఉంది, నువ్వెందుకు ఇక్కడ ఉండి? నా దేశంలో ఉండి, నా రాష్ట్రంలో ఉండి, నా భాష వద్దంతానికి ఎవత్తివి నువ్వు, ఎవడివి నువ్వు? ఇలాంటివా ఈరోజు మనం పిల్లలకి నేర్పిస్తుంటే ఇదిగో ఇలాంటి దేశద్రోహులే మనకి కనిపిస్తారు, మన ఇంట్లో తయారవుతున్నారు. ఆ తండ్రి, ఈ అమ్మాయి జ్యోతి మల్హోత్రా యొక్క తండ్రి ఇంటర్వ్యూ చూశాను. ఆయనకు అసలు ఏమీ తెలియదండి, ప్రపంచం ఏంటో తెలియదు. ఏమండి మీ అమ్మాయి ఉందా? మీ అమ్మాయిని అరెస్ట్ చేశారంట కదా? అవును. ఎవరు తీసుకెళ్లారు? పోలీసులు. ఎక్కడ తీసుకెళ్లారు? ఇక్కడి నుంచి పట్టుకెళ్లారు. ఏం తీసుకొని వెళ్ళారు? మా అమ్మాయిని తీసుకొని వెళ్ళారు. మీ అమ్మాయి ఏం చేస్తుంది? యూట్యూబ్ చేస్తుంది. మీ అమ్మాయి యూట్యూబ్లో ఏం చేస్తుంది? ఏమో నాకు తెలియదు. మీ అమ్మాయి యూట్యూబ్లో పాకిస్తాన్కి ఇలాంటివన్నీ మన దేశానికి సంబంధించిన భద్రతకు సంబంధించిన సీక్రెట్లన్నీ చెప్తుందన్న సంగతి మీకు తెలియదా? నాకు తెలియదు. మీ అమ్మాయికి ఏమేమి తీసుకొని వెళ్ళారు? ఆ ల్యాప్టాప్ తీసుకెళ్లారు, ఫోన్ తీసుకెళ్లారు, మా అమ్మాయిని తీసుకెళ్లారు. మీరు మీ అమ్మాయితో మాట్లాడారు? లేదు. మీ అమ్మాయి మీకు ఎప్పుడైనా మాట్లాడిందా? లేదు. మీ అమ్మాయి అంత ఖరీదైనటువంటి వస్తువులు వాడుతుందా? ఎక్కడి నుంచి వచ్చినాయో మీరు అడిగారా? అడగలేదు. ఇది ఈరోజు పేరెంటింగ్. ఈ పేరెంటింగ్కి మనం ఇంకొక పేరు పెట్టచ్చు, పాపం వాళ్ళ అమాయకులండి. ఏ విషయంలో అమాయకులండి? కనీసం బిడ్డ ఏం చేస్తుందో పట్టించుకోనంత అమాయకత్వంలో నువ్వు ఉండిపోయావా? ఇంకా మనం బిడ్డల్ని ఎందుకు కన్నాము? దేనికోసం కన్నాము? ఇవాళ కొంతమంది తల్లులకి, నాలాంటి తల్లులకి పిల్లలందరూ శత్రువులుగా తయారైపోతున్నారు, రాక్షసుల్లాగా కనిపిస్తున్నారు తల్లులు. ఎందుకంటే గిరిగిస్తున్నాం, గీత గీస్తున్నాం, గీత దాటద్దు అని. ఎందుకంటే సీత గీత దాటింది, దాటటంతో ఏమైంది? ఒక రాక్షసుడి వలలో పడింది. ఆ తర్వాత ఎంత పెద్ద కథ జరిగింది. అందుకే మన సీతలందరినీ, మన గీతలు దాటకుండా మన ఆడబిడ్డలందరినీ కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు మన దగ్గర చాలా ఉంది. ఇంకొక విషయం, ఇందాక నేను చెప్పాను, మగపిల్లల్ని వాళ్ళు ఎంత బ్రెయిన్ ట్యూన్ చేసి పడేస్తారు అనంటే, బ్రెయిన్ వాష్ చేస్తారు అంటే, ఒక విధమైనటువంటి డ్రగ్ ఇస్తారు, వాళ్ళని డ్రగ్ అలవాటు చేస్తారు.
ఆ డ్రగ్ అలవాటు చేయటంతో వీళ్ళు ఏం చెబితే అది వినేటటువంటి స్థితిలోకి మగపిల్లలు మతం మారి వెళ్ళిపోతున్నారు. పాయింట్ నెంబర్ 1. ఇక ఆడపిల్లల విషయానికి వస్తే, ఆడపిల్లల విషయంలో కూడా మెయిన్ మనం చేస్తున్నటువంటి పెద్ద తప్పు ఏంటి అనంటే, మన సంస్కృతి సంప్రదాయాలు, మనకింతమంది దేవుళ్ళు ఎందుకున్నారు, అసలు వాళ్ళ యొక్క మనకే తెలియదు, వాళ్ళకేం చెప్తాం అని అనకండి. బుద్ధి తెచ్చుకొని ఇప్పుడైనా సరే మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. తెలుసుకొని మీ పిల్లలకి నేర్పండి. ఇప్పుడు తల్లులవుతున్నటువంటి ఆడపిల్లలకి నేను చెప్తున్నాను, తండ్రులవుతున్నటువంటి మగపిల్లలకి చెప్తున్నాను. కొంతమంది తల్లులు, తండ్రులు, మగపిల్లలు, తల్లిదండ్రులు చిన్న చిన్న పిల్లల్ని ఇప్పుడే మేము ఇప్పుడే పేరెంటింగ్ అయ్యామండి అని అద్దద్దద్దద్దాన్ని పట్టుకొని తిరుగుతున్నారు. చాలా ప్రమాదం. పేరెంట్స్ మీరు మాత్రమే అయ్యారా? మీరు మాత్రమే పిల్లల్ని కన్నారా? లేదు, మీరు బిడ్డల్ని కన్నారు. మీ బిడ్డల యొక్క యాటిట్యూడు ఈ దేశానికి కూడా చాలా అవసరము, చాలా అవసరం. ఇవాళ ఎలా తయారైపోయారు అనంటే, ఎవరికి ఏ విధమైనటువంటి ఇది చెప్పకూడదు. ఈ మధ్య పిల్లల్ని ఎంత భయంకరంగా పెంచుతున్నారు తల్లిదండ్రులు అనంటే, మా పిల్లల్ని ఏం అనకూడదండోయ్, మా పిల్లల్ని ఏం మాట్లాడకూడదండోయ్. ఏం మాట్లాడకూడదా? నీ పిల్లోడు నా ఇంటి ముందుకు వచ్చి అరవచ్చు, కరవచ్చు, ఏమైనా చేసేయచ్చు, నేనేం అనకూడదు అంటే కొట్లాడుకుంటానికి వచ్చేస్తున్నారంట. చాలామంది తల్లులు చెప్తున్నారు నాకు, ఏమంటే మా అపార్ట్మెంట్లో ఉండలేకపోతాను. ఈ గేటెడ్ కమ్యూనిటీ అంటే ఏంటంటే ఓ పెద్ద జైలు అండి బాబోయ్. ఎవ్వరు పిల్లల్ని పెంచరు, సరిగ్గా పెంచరు, కంట్రోల్ చెయ్యరు. వాళ్ళు తప్పులు చేస్తున్నారని తిరిగి చెబితే తిరిగి మా మీదకి తగువుకు వస్తున్నారండి. అసలు ఇక్కడ మేము పెరగలేమండి అని. అమ్మల్లారా, అయ్యల్లారా, మన పిల్లలు మనకి ముద్దు. వాళ్ళకి బాధ అంటే ఏమిటో తెలియకుండా, కష్టం అంటే ఏమిటో తెలియకుండా, నష్టం అంటే ఏమిటో తెలియకుండా, క్షమించడము ఏమిటో తెలియకుండా, క్షమాపణ చెప్పటం అనేది ఏంటో తెలియకుండా పెంచితే ప్రమాదము దేశానికి, సమాజానికి, పక్కవాడికే కాదు నీ ఇంట్లో కూడా రేపొద్దున ఉంటుంది. ఇవాళ తెలీదు, వాడు నువ్వేం చెప్తే వినే స్థితిలో వాడున్నాడు. రేపొద్దున వాడేం చెప్పినా వినలేని స్థితిలో నువ్వు ఉంటావు. ఆమె ఏం చేసినా చూడలేని స్థితిలో మనం ఉంటాం. దయచేసి ఆడపిల్లలకి స్వేచ్ఛనిచ్చినప్పుడు ఎంతవరకు ఉండాలో అంతవరకు మన చేతిలో ఆ రిమోట్ ఉండి తీరాలి. అంతవరకే తాడు కట్టి ఆ తాడు కొస చివర మన చేతిలో ఉండాలి. దాటుతుందంటే లాగాలి వెనక్కి, ఆ పాలి మనము. వీళ్ళ యొక్క టార్గెట్ ఇందాక చెప్పినట్టుగా మగపిల్లల్ని ఈ విధంగా బ్రెయిన్ వాష్, మత్తు పదార్థాలు ఇస్తే ఆడపిల్లల్ని కూడా వాళ్ళు పని చేసేటటువంటి చోట వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని, కొంతమందిని యాక్టివ్ పిల్లల్ని టార్గెట్ చేసుకొని, యాక్టివ్ పిల్లలే కాదు అన్యాక్టివ్ పిల్లలు కూడా, ఉన్నతమైనటువంటి వర్గాలకు చెందినటువంటి పిల్లల్ని కూడా ఎందుకు చూస్ చేసుకుంటున్నారో ఒక్కసారి చెప్తాను వినండి. నాలెడ్జ్. భారతదేశం యొక్క ప్రతి ఒక్క కులంలోనూ, ప్రతి ఒక్క వ్యక్తిలోనూ అద్భుతమైనటువంటి జ్ఞానం ఇమిడి ఉంది. అది డిఎన్ఏలోనే ఉంది. ప్రతి కులంలోనూ ఎన్ని వందల కులాలు ఉన్నాయి, ABCDEFGH, ఎన్ని వర్గాలు ఉన్నాయో అన్ని వర్గాల్లోనూ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి నాలెడ్జ్, నైపుణ్యాలు వాళ్ళు గ్రాప్ చేసుకోవడానికి మన ఆడపిల్లల్ని, మగపిల్లల్ని ట్రాప్ చేస్తున్నారు కూడా. ఈ ఆడపిల్లల్ని వాళ్ళు ఫస్టు మతం, దేవుడి వైపుగా తిప్పుకుంటూ, ఆ దేవుడి వైపు నుంచి ప్రశ్నలు సంధిస్తూ, ఎందుకంటే మన ఆడపిల్లలకి ఎంతసేపు చూసినా పుస్తకం చదువు 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 చదువు, ర్యాంకులు 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 ర్యాంకులు, మార్కులు మార్కులు మార్కులు, దీంతో పదగా మార్కులు తప్ప నీ ఇంటి పక్కన ఏం జరుగుతుంది, అత్తయ్య ఎలా ఉంది, మావయ్య ఎలా ఉన్నాడు, ఆ బాబాయ్ ఎట్లా ఉన్నాడు, పిన్ని ఎట్లా ఉన్నది, అన్నయ్య ఎట్లా ఉన్నాడు, తమ్ముడు ఎట్లా ఉన్నాడు, ఏమొద్దు. అమ్మో మా అమ్మాయి చదువుకుంటుందండి, నిద్రపోతుంది అలసిపోయి. మీ అమ్మాయి చదివి అలసిపోయి నిద్రపోతే రేపొద్దున అత్తగారింటికి పంపిస్తే అట్టాగే పడుకుంటే మొగుడు వచ్చి పెడతాడో అత్తగారు వచ్చి పెడతాడా? పెట్టరమ్మ, మళ్ళీ తిరిగి గోడ కొట్టిన బంతిలాగా మన ఇంటికే వస్తుంది. కొంపలు అట్టాగే పెట్టుకుందాం. ఇది ఈరోజు మనం నేర్పుతున్నాం. మన యొక్క కుటుంబము యొక్క విలువలు, పెళ్ళి అనేటటువంటి దాంట్లో ఎంత అద్భుతమైనదో రాను రాను సిరీస్ చేసి మరి నేను చెప్తాను నేను మీకు. అంత అద్భుతమైనటువంటి ఎనర్జీ ఎక్స్చేంజ్ అంటారు దాన్ని. అంత అద్భుతమైనటువంటి శక్తి మన కుటుంబ వ్యవస్థలో ఇమిడి ఉంది. ఆ కుటుంబ వ్యవస్థని నాశనం చేసి, ఆ బలాన్ని నాశనం చేయడానికే ఇలాంటి ముష్కర మూకలు పంజా విసురుతున్నాయి మన ఆడపిల్లల మీద. ఈ ఆడపిల్లల్ని మెల్లమెల్లగా వాళ్ళు ఫ్రెండ్షిప్ పేరుతోటి, ఫస్ట్ ఏం ఫ్రెండ్షిప్ చేసుకుంటారంటే, నువ్వు కరెక్టు,
నువ్వు కరెక్టు, మీ దేవుడు గొప్పవాడు, అలా గొప్పవాడు, ఇలా గొప్పవాడు అని పరిచయాలు పెంచుకొని మీ దేవుడు గొప్పవాడు కానీ ఇలా ఎలా, అదేంటి, ఇదేంటి, కరెక్టే, సింపుల్ థింగ్. అలా 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 పరిచయము, ఆ పరిచయము ఆడపిల్లలతో ఉన్నటువంటి పరిచయము బయట తీసి పక్క వరకు తీసుకెళ్లేదాకా తీసుకొస్తున్నారు. ఈ మధ్య మార్గంలో వీళ్ళకి డ్రగ్స్ అలవాటు చేస్తున్నారు, మత్తు పదార్థాలు అలవాటు చేస్తున్నారు. ఆ అలవాటు చేసిన తర్వాత వాళ్ళ మైండ్ సెట్ని మార్చేస్తున్నారు. ఆ మతం గురించి, వాళ్ళ యొక్క యాటిట్యూడ్ గురించి, వాళ్ళు జారీ చేసేటటువంటి ఫత్వాల మీద వాళ్ళకు ఉండేటటువంటి గౌరవాన్ని అన్నింటినీ ఆడపిల్లల మీద చెప్పి చివరికి వాళ్ళని సెక్స్ బానిసలుగా తయారు చేస్తున్నారు. అండ్ వన్ మోర్ థింగ్, అమ్మాయిని మనం మాట్లాడుకుంటున్నాము, ఇక్కడ ఎంబసీలో ఉన్నటువంటి ఒక అధికారితోటి ఆ అమ్మాయికి అక్రమ సంబంధం ఉంది అని. అది అక్రమ సంబంధం కాదు మిస్టర్, మై డియర్ ఫ్రెండ్స్, సక్రమ సంబంధమే. సక్రమ సంబంధం అంటే ఏంటి అనంటే వీళ్ళు గుట్టుమట్టు లేకుండా వాళ్ళని నిక్కా అనేటటువంటి కార్యక్రమంలో ఆ మభ్య పెట్టేసి వాళ్ళని నువ్వే నా భార్యవి అని చెప్పి మొట్టమొదట వాళ్ళని, మన ఆడపిల్లల్ని ఎక్కడ లాక్ చేస్తున్నారు అంటే పడక మీదకి తీసుకొచ్చి శారీరక సంబంధాలు పెట్టుకొని ఆడపిల్లల్ని లాక్ చేసి బ్లాక్ చేస్తున్నారు. ఇది పచ్చి నిజాలు ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది. అలాంటి వలలో పడి చిక్కుకున్నటువంటి లేడీ పిల్లే ఈ జో. ట్రావెల్ విత్ జో. జో కొట్టేసింది, జనాలందరినీ జో కొట్టేసింది. ఆమె మత్తులో ఉండి దేశాన్ని జో కొట్టాలనుకుంది. మన ఎన్ఐఏ అంత తెలివి తక్కువది కాదు, మన ఇంటెలిజెన్స్ వర్గాలు అంత తెలివి తక్కువ వాళ్ళు కాదండి. ఒక్క తప్పు నువ్వు చేసుకుంటూ గొప్పగా చేసుకుంటూ వెళ్తున్నావే, దొరికావా తీగ లాగితే డొంక మొత్తం కదులుతుంది. ఆవిడ ఎక్కడెక్కడ ఏం చేసిందో చరిత్ర మొత్తం ఈరోజు వచ్చింది. నిన్నటి వరకు వ్లాగర్గా ఒక గౌరవాన్ని అందుకున్న ఆమె ఈ రోజున ఏం మాట్లాడుతున్నారు, దేశద్రోహి, గద్దార్ అని మాట్లాడుతున్నారు. ఆ తల్లిదండ్రులు ఎంత అపురూపంగా పెంచుకొని ఉంటుంటారు, లేదా ఆ పిల్లకి ఒక జీవితం ఉంది అనేటటువంటి విషయాన్ని ఆ పిల్లే మర్చిపోయింది. ఆ ఇంట్లో చూస్తే ఖరీదైనటువంటివి గ్లాసెస్, ఖరీదైనటువంటి వస్తువులు ఆమె ఇంట్లో ఉన్నాయి. అవి ఎలా వస్తున్నాయో కూడా ఆ ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్కి తెలియదు. సో మై డియర్ పేరెంట్స్, అమాయకమైనటువంటి మీ యొక్క తెలివి తక్కువతనాన్ని పక్కన పెట్టి మీ బిడ్డ విషయంలో ఎక్కడికి పోతుంది, ఏం చేస్తుంది, మీ బిడ్డ ఫోనుల్లో ఏం జరుగుతున్నాయి అనేది నిఘా పెట్టాల్సినటువంటి అవసరము మీకు, మీతో పాటు నాకు కూడా ఉంది అనేది ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో తస్మాత్ జాగ్రత్త.